భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గురువుగారు వాళ్ళ స్వభావ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి గురువుగారు? మా భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఏంటి అని అంటే వాడు కూడా రాక్షస జాతికి సంబంధించినటువంటి గురువు. ఒక మనిషి సుఖాలను అందించాలన్నా భోగాలను అందించాలన్నా లగ్నంలో శుక్రుడు మంచిగా అంటే వాడు సుఖపురుషుడు అవుతాడనేది శాస్త్రం. రాజుల అంతెందుకమ్మా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, మంచి చీర కట్టుకున్నావు, కొనుక్కోవాలనిపించింది, కొనుక్కొని చీర కట్టుకున్నావు, ఆ ఆనందాన్ని అందింపజేసేది కూడా శుక్రుడే. ఎంత ఆనందింపజేస్తాడో అంత సైకో మెంటాలిటీ వాడు మళ్ళీ శుక్రుడు. ఎలా అంటావా, అవసరమైతే భరణి లోకాలను మొత్తం అమ్ముకొని రారా అంటే అమ్ముకొని వచ్చే రకమే భరణి నక్షత్రం. మేధాశక్తి ఎంత పవర్గా ఉంటుందంటే శుక్రుడేంటి రాక్షస జాతికి గురువు, అవునా? అయితే ఈ యొక్క శుక్రుడు రాక్షస జాతి గురువు వలన వీడికి మంచి ఎలా అంటే, అబ్బా నేను ఈ పని చేయలేకపోతున్నారా, నీ ఫ్రెండ్ ఎవరైనా భరణి నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకో, రైట్ ఈ పని మనం చూసుకుందామంటాడు, పోతాడు, దాన్ని మొత్తం ఎలానో తెలుసా ఒక సెకండ్లో మొత్తం మార్చుకొని తన చేతిలోకి తీసుకొచ్చుకుంటాడు. అలా జరిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. భరణి నక్షత్రం వారు అసలు వారికి ఉండే మేధాశక్తి వేరు. మళ్ళీ వాళ్ళకు ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళ చేతుల్లో ఆడే డబ్బులు విపరీతంగా ఉంటాయి. కాకపోతే ఏంటి అని అంటే నా అని నమ్ముకున్న వాళ్ళ చేతిలో మోసపోవడం, విన్నారా? ఫ్రెండ్స్ వల్ల, నా అంటే కుటుంబ వాళ్ళు వీళ్ళు కాదు, ఫ్రెండ్స్ వల్ల మోసపోవడం ఒకటి. రెండవది వేరే వాటిలలో నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు కదా, అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కూడా వీళ్ళు మోసపోతారు. మోసపోయి నానా విధమైనటువంటి కష్టాలు కూడా వారు పడుతూ ఉంటారు. వాళ్ళు ఎంతైతే డబ్బులు సంపాదిస్తున్నారో మొత్తం ఒకేసారి జీరో అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకు. రెండవది ఏంటి అని అంటే మొదలు చిన్నప్పటి నుంచి మధ్య వయసు వచ్చేంత వరకు వాళ్ళకు ఉండే అంత పిరికితనం ఎవరికి ఉండదు. భరణి నక్షత్రం వాళ్ళకు మధ్య వయసు వచ్చేంత వరకు, ఎప్పుడు అంటే 16-17 వయసు వచ్చే వరకు వాళ్ళకుండే పిరికితనం అసలు ఇంకెవరు చెప్పలేము. 16-17 సంవత్సరం తర్వాత ఇక కథం వాళ్ళల్లో ఒక రాక్షసత్వం అనేది పుంజుకుంటుంది. పుంజుకున్నాక గొడవలకు పోదామనంటే నేను ఉన్నా నీకు ఎందుకు అని చెప్పి గల్లాలు ఎగిరేసుకొని మరీ పోతారు. ఆ గల్లాలు అంటే నిజంగా వాడిని తన్నేస్తారనే రేంజ్లో వెళ్ళిపోతారు, తన్నేసి కూడా వస్తారు. అంతటి తత్వాలలో చూపిస్తూ ఉంటారు. తర్వాత ఇంకొకటి, నానే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ తల్లి. అంటే వీళ్ళు మన బంధువు అని తెలిస్తే చాలు పోతారు, వాళ్ళ ఇంట్లోనే తిష్ట వేస్తారు, వాళ్ళతో కలిసికట్టుగా ఉంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఏంటి అని అంటే ప్రేమ, ఆప్యాయత, తత్వవిధులు, దాన ధర్మము చాలా బాగుంటుంది అత్యంత. కాకపోతే వీళ్ళ దగ్గర ఇంకో చెడు ఉంటుంది, ఇంటి వాళ్ళకు విలువ ఇవ్వకుండా బయటి వాళ్ళకు విలువ ఇస్తారు. అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, బావ కావచ్చు, ఇంటి వాళ్ళు ఉంటారు కదా, అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో, కాని వాళ్ళకు వాల్యూ అనేటువంటిది బాగా ఇస్తారు అన్నట్టు, విన్నారా? అందులో మళ్ళీ లగ్న గణాలు చేంజ్ అయిన వాళ్ళు తల్లిదండ్రులు నీ అంతటి వాళ్ళు లేరు అని పాదాలను తీసుకొని శిరస్సు మీద పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఏంటంటే లగ్నము బృహస్పతి లగ్నాల్లో ఉన్నప్పుడు అంటే లగ్నాధిపత్యం నుంచి స్థానాల్లో ఉంటారు. అవి ఎవరికైనా కావాలంటే జాతకంలో ఎవరైనా చూసి చెప్తా. అయితే ఈ లగ్న స్థానాధిపత్యంలో ఉండేటప్పుడు లగ్నాల నుంచి ఏ స్థానాల్లో ఎక్కడ ఉన్నాడో బృహస్పతి అనేది చూసి వాళ్ళకు మనం వివరించేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రేమ ఉన్నది, ఎలాంటి ప్రేమ లేదు అని అంటారు. వాళ్ళు పెట్టుకోవాల్సినటువంటి రత్నం వచ్చేసేసి వజ్రం తల్లి, వజ్రాన్నే పెట్టుకోవాలి. భరణి నక్షత్రం వారు ఏ వేలుకి పెట్టుకోవాలి? ఉంగరం వేలే తల్లి, ఏ స్టోన్ అయినా ఉంగరం వేలే పెట్టుకోవాలి. వేరే వేలికి పెట్టుకుంటే దాని శక్తి వాళ్ళకు రాదు. చూపుడు వేలు కూడా పెట్టుకోకూడదు, చూపుడు వేలుతో సహా రాదు. చూపుడు వేలికి పెట్టుకునేది ఎప్పుడు కనకపుష్యరాగము అనే స్టోన్ ఉంటుంది, అది ధనపరంగా వీళ్ళు అభివృద్ధి చెందడానికి మాత్రమే చూపుడు వేలికి పెట్టాలి.
మిగిలిన ప్రతి ఒక్క గ్రహంకి ఉంగరం వేలికి మాత్రం పెట్టుకుంటేనే ఆ ఉంగరానికి ఉండేటువంటి స్టోన్లో ఉండే శక్తి మన శరీర అణువణువు భాగంలోకి వెళ్తుంది, లేనిచో వెళ్ళదు. విన్నారా? అట్లా అయితే ఈ యొక్క వజ్రాన్ని పెట్టుకున్న తర్వాత శ్వేతగంధము అని అంటారు. ఇది శ్వేతగంధము. దీన్ని ప్రతిరోజు నుదుటి మీద పెట్టుకొని చంద్రుడికి 26 ప్రదక్షిణాలు చేయాలి. చంద్రుడికి 26 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 26 ప్రదక్షిణల వల్ల వాళ్లకు కావాల్సినటువంటి యోగ్యత అనేది దక్కి సంపూర్ణమైనటువంటి నివారణ జరుగుతుంది. అది కూడా చెప్పా కదా ఇందాకటి వీడియోలో, తినగ వేమ తీయనుండు అనే విధానంలో ఆ గంధము పెట్టుకుంటే చంద్రుడి యొక్క అనుగ్రహం వలన సకల యోగాన్ని పొందుతారు. వాళ్ళలో ఇంకొకటి ఏంటి అని అంటే శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. వాళ్ళలో ఇంకొకటి కూడా ఏంటి అంటే ఈ శుక్రుడు సుఖాలను అందింపజేస్తాడన్నాను కదా, ఇంకా ఈ బొట్టు వలన వాళ్ళకు కావాల్సిన ఆనందాన్ని కూడా వాళ్ళు వెతుక్కుంటారు. ఉన్నారా తల్లి? ఇలా ఆచరించండి. భరణి నక్షత్రం వాళ్ళు ఏ రాశికి చెందిన వారు గురువుగారు? భరణి నక్షత్రం కూడా మేషరాశికి చెందింది తల్లి. భరణి నక్షత్రం వారు కూడా మేషరాశికి చెందినవారే కాబట్టి ఆ మేషరాశి వారు ఏది చేస్తే సరిపోదు. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది గురువుగారు వాళ్ళకి? ఎటువంటి పరిహారాలు అంటే తల్లి, వాళ్ళు ఎక్కువగా మన తల్లిదండ్రుల పాదసేవ అనేది చెయ్యాలి తల్లి. మొదలు తల్లిదండ్రులకు పాదసేవ చేసి, పాదసేవ చేసిన తర్వాత దైవారాధనలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అంటే ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చు. కాకపోతే ముఖ్యంగా గణపతి ఆలయానికి వెళ్ళినటువంటి ఎడల బుద్ధి అనుగ్రహం వచ్చి వాళ్ళల్లో వచ్చేటువంటి దుష్టదోషాలు ఏవైతే ఉన్నాయో అటు దుష్టదోషాలను తీసివేసేసి ఒక యోగ్యతలో నిలుపుతాడు ఆ యొక్క గణపతి. కాబట్టి వాళ్ళు గణపతిని ఎంత ఆరాధిస్తే వాళ్ళ కుటుంబంలో అంత సఖ్యతగా ఉంటాడు. వాడికి వచ్చేటువంటి అప్పు బాధలే కానీ, ఫ్రెండ్స్ పరంగా వచ్చేటువంటి బాధలే కానీ ఏదున్నా తొలగిపోతుంది భరణి నక్షత్రం వారికి.